అవును, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎందుకు? నీకు నచ్చినట్టు దొరకలేదా? లేదా నువ్వే ఎవరికి నచ్చలేదా? జోక్గా ఉంది కదా నీకు? జోక్ అయిపోయాను కదా నేను. ఏమడిగా? పెళ్ళెందుకు చేసుకోలేదా? తాళి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు, చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు. అనుకోలేక చేసుకోలేదు. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు. నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు. భూమి అసలు నన్ను మాట్లాడిని ఆకాష్, నన్ను మాట్లాడిని. ఎన్నిసార్లు ఫూల్ అవ్వాలి నేను? నీ విషయంలో ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను? తప్పు నాదే, తప్పంతా నాదే. అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను, మళ్ళీ నిన్నే ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను. అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి? అసలు నేను మర్చిపోతేగా. అప్పటి మన పరిచయాన్ని, ఆ జ్ఞాపకాలని, నిన్ను దాటొచ్చేసాను అనుకున్నాను. కానీ నువ్వు వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని. అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని. సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను. నువ్వు సరేలే బాగున్నావు. నువ్వు కాలేజ్లో చేసిన సేవ్ నేచర్ క్యాంపెయిన్ బేస్గా నేను కంపెనీని రన్ చేస్తున్నాను. నేను చేసే పనుల్లో, నేను వేసుకునే బట్టల్లో, నా మనసులో, నా ఆలోచనల్లో, మొత్తంగా నా జీవితంలో ఎటు చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ నువ్వు వచ్చాకే తెలిసింది. ఏ అమ్మాయికైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా? ప్రేమించిన వాడికి ఆ ప్రేమని చెప్పలేకపోవడం, అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోవడం. అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? భూమి, ఇట్స్ ఓవర్ ఆకాష్, ఇట్స్ ఓవర్. నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు. అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు. భూమి ఆకాశం ఎదురెదురుగున్నా ఎప్పటికీ కలవలేవు. నువ్వు నేను కూడా అంతే. గుడ్ బై. అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఇన్ఫ్యాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్ర పడిపోయింది. ఆకాష్, 3 అక్షరాల పేరు, 6 అడుగుల రూపం, 8 ఏళ్ల జ్ఞాపకం. హలో. హాయ్.
ఇక్కడ కూడా ఇవే బుక్సా? క్లాస్లో లెసన్స్ వినాలి, ఇక్కడ లెసన్స్లో లేనివి చదవాలి. అట్లాంటివి ప్రాక్టీస్ నాలాంటితో చేయాలి. ఈ ఇంజనీరింగ్ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం రా. బయాలజీని కూడా బూతులో చూస్తారు. మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. నువ్వు కానీ ఒక్క కిస్ అయినా ఇవ్వకపోతే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కటంటే ఒక్కటే కిస్ ఇవ్వని మేడం. అంత వెతికేశాను, నువ్వు అడిగిన ఆథర్వి మాత్రం లేవు. ఇది ఓకేనా చూడు. వీళ్ళంతా ఎవరు? నీ క్లాస్మేట్సా? ఇంతకు శివ ఎక్కడ? మన శివ శివ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎంత ఉండమన్నాను కదా. సప్లీస్ వస్తున్నాయి కదా, అక్కడ చదువుకుంటున్నాను. మీరు ఎక్కడేం చేస్తున్నారు? నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటే. లైబ్రరీలో ఏం చేస్తాం? బుక్స్ కోసం సర్చింగ్. అసలు ఈ లైబ్రరీ ఎక్కడ? ఇదిగో ఇక్కడ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. అంతా క్లియర్ చేయమని చెప్పాను కదరా. బాయ్. లైబ్రరీలో ఉంటారు అమ్మాయి, 10 మంది పోకరి అదవులు. సిచ్యువేషన్ అర్థమైంది. సో న్యూ అడ్మిషనా? సిఎస్సి అనుకుంటా. మనం బిల్డింగ్లు కడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతారు. పదండి, క్లాస్ టైం అవుతుంది. చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు. తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు. ఇంతకీ నీకు హెల్ప్ చేసిన అతను ఎవరు? తెలీదు, వేరే బ్రాంచ్ అనుకుంటా. పోన్లే, కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడు. నేనే, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇదే క్యాంపస్ కదా, ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడులే. వాచ్ ఇక్కడెక్కడో పడి ఉంటుంది. అబ్బా, దొరుకుతుంది లేవే, కంగారు పడుకో. హ్యావ్ యూ లాస్ట్ సంథింగ్? ఎస్, సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇదేనేమో చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైబ్రరీ కాదు, నా పేరు ఆకాష్. భూమిక. దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంజలి. హాయ్. హాయ్. పోయిందనుకున్నాను, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అంత ఎక్సైట్ అవుతారేంటండి? దీన్ని ఫ్రీగా OLX లో పెట్టినా సరే ఎవడో తీసుకో. థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పారు కదా. ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే. మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు. ఇప్పుడు ఎటు చూసినా తనే కనిపిస్తున్నాడు. ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, నా నచ్చిన వాచ్తో సహా. నేనేం చెప్పుకున్నావు? ఏం మీకు గుర్తులేదా? నాకు గుర్తులేక కాదురా, మీకు గుర్తుందా లేదా అని. ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు. నీ గొంతు వినగానే అనుకున్నానురా ఆ గాడిద నువ్వే అని. చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. రాధా, నువ్వు చెప్పమ్మా. ఆమె పేరు స్వాతి సార్. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. సిగ్గు లేకపోతే సరే కూర్చో. అటెండెన్స్ లేపని పర్లేదు కానీ ఈ క్లాస్ మాత్రం రాకూడదు. తీరిందా? ఆపరా. ఓ, కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్గా ఆకాష్ను అపాయింట్ చేశారు. ఇంకా పదవే ఇలా వెళ్ళిపోదాం. ఉండేది ఒక నిమిషం. ఆకాష్కి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్గా ఈ క్లాస్ నుంచి ఎవరైనా వెళ్తారా? పద, పద, పద. నీ పేరేంటి? లయ. ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. నాతో చేస్తావా? చిచి. ఈ పేపర్ వాడికి ఇచ్చే. ఓకే. అరే మీరేంటి ఇక్కడ? వాలంటీర్స్. హే వాచ్. యాదవ్వా, చూసి నేర్చుకో. ఓకే ఓకే వీళ్ళ పేరు కూడా రాసుకో. ఓకే.
రాహుల్కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయిలు చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం లేదంట. వాడేవాడు కంట్రోల్ చేయడానికి. అంటే బాయ్ ఫ్రెండ్ కదా, అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా? తన ప్లేస్లో ఉంటే నువ్వైనా అంతే. నేనే కనుక వాడి ప్లేస్లో ఉంటే, నా గర్ల్ ఫ్రెండే కనుక డ్యాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ సీట్లో కూర్చొని క్లాప్స్ కొడితే ఎంజాయ్ చేసేవాడిని. సరేనే కొంటా. ఇప్పుడు ఎలా రా? ఆ డ్యాన్స్ లేకపోతే మన ప్రోగ్రాంలో జోషే ఉండదు. నేను చేస్తాను. అరే ష్యూర్. యా, ప్రాక్టీస్ చేసుకోవాలి. బాయ్. ఆల్ ది బెస్ట్. చేయగలదంటావా? పోనీ మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? కమ్ కమ్ ఫాస్ట్, అందరూ వచ్చారుగా. ఓకే గో పద. హే, గెట్ రెడీ. కమ్ ఆన్ గైస్. యా. ఏ మీరేంటి ఇక్కడ? ఎలాంటి వెళ్ళండి.